కొండారెడ్డి సర్కిల్ అయినా కోటిరెడ్డి సెంటర్ అయినా తలపడేందుకు ఏదైనా ఓకే. డేట్ టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎవరి పతాపం ఏంటో తేల్చుకుందాం. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. సీమలో ఫ్యాక్షన్ ఖిల్లాగా పేరుగాంచిన తాడిపత్రిలో బద్ధ శత్రువులుగా రాజకీయాల్లో కొనసాగుతున్న నేతలు విసురుతున్న సవాళ్లు. కొంతకాలంగా వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాయలసీమ పౌరుషానికి తామే బ్రాండ్ అంబాసిడర్ అన్న రేంజ్లో మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్న నేతల మాటలు మంటలు రాజేస్తున్నాయి. సీమ పౌరుషంపై ఆ నేతల మధ్య ముదిరిన వివాదం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఫ్యాక్షన్ సినిమాను తలపించే రేంజ్లో ఆ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీమ పౌరుషం సచ్చిందని, అందుకే అభివృద్ధి పనులు జరగకున్నా, సంక్షేమ పథకాలు ఆపేసినా ఈ ప్రాంత నాయకులు పట్టించుకోవటం లేదని ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రెండు కుటుంబాల మధ్య సవాళ్లకు దారితీశాయి. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమం ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. పోలీసులు, అధికారుల అనుమతితో మనం ఇద్దరమే తలపడదామని ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన సవాళ్లు రాయలసీమలో కాకరేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ నేతల మధ్య సవాళ్లకు వేదికైంది. సీమ పౌరుషంపై తొడగొట్టేలా చేసింది. ప్రాజెక్టు పనులు ఆగిపోవడంపై ఇటీవల వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి శైలజానాథ్ సహా పలువురు ఉమ్మడి అనంత, కర్నూలు నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ విధానాలతోనే ప్రాజెక్టు ఆగిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో తుంగభద్ర, హెచ్ఎల్సీ కెనాల్ కింద నీటి విడుదలపై నేతల ఆందోళన మొదలైంది. సింగనమల నియోజకవర్గం పరిధిలోని పుట్లూరు చెరువుకు నీరు అందించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు తాగు, సాగునీరు సక్రమంగా అందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. మా ప్రాంతానికి నీరందేలా చూడాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తుంపెర డీప్ కట్ నుంచి ధర్మవరం నియోజకవర్గానికి నీరు విడుదల విషయంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనంతపురం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన చేసిన పలు వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని, సీమలో నేతలకు పౌరుషం లేదని వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులో పథకాలు ఆగిపోయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో కౌంటర్ అటాక్గా జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీమలో పుట్టిన అందరికీ పౌరుషం ఉందని, పౌరుషం కోసమే చాలామంది బతుకుతున్నారని పేర్కొన్నారు. వెంకట్రామరెడ్డి సీమ పౌరుషాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఒప్పుకోమని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తమకు పౌరుషం ఉందని 3 ఏళ్ల అనంతరం చెప్తామని బెదిరించడం సరికాదన్నారు. తాము ఇప్పటి నుంచే చేతులతో సమాధానం చెప్తే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. జేసీ వ్యాఖ్యలపై వెంకట్రామరెడ్డి అదే రేంజ్లో ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి ముందు నుంచి రాజకీయ వైరం ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ హయాంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరుడు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి తనయుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టారని, అప్పట్లో జేసీ కుటుంబంపై వరుస కేసులు నమోదు కావటానికి పెద్దారెడ్డి కారణమని జేసీ వర్గం అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి సహా పలువురు నేతలు జైలుకు వెళ్లొచ్చారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరిగిందని జేసీ వర్గం భావిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ గెలవటం, జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్గా ఎన్నిక కావటం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిత్యం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల టైంలో తాడిపత్రిలో చెలరేగిన హింసతో రెండు కుటుంబాలను పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా నిలువరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డితో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన తనయులను తాడిపత్రిలోకి అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం పలు కారణాలతో జేసీ కుటుంబం తాడిపత్రికి చేరుకున్న శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని మొన్నటి వరకు తాడిపత్రికి వెళ్లటానికి పోలీసులు అనుమతించలేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో పోలీసుల ఎస్కార్ట్ మధ్య ఆయనను తాడిపత్రిలోకి అనుమతించారు. అప్పటినుంచి కేతిరెడ్డి తరచూ తాడిపత్రికి వెళ్లొస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ రాజకీయాలు నెరపుతున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ పై పెద్దారెడ్డి ఘాటుగా స్పందించారు. పౌరుషం ఎవరికుందో తేలిపోతుందని, ఇతర విషయాలన్నీ వదిలేసి తన కుటుంబంతో జేసీ కుటుంబం తలపడాలని కోరుతున్నారు. సెంటర్ ఎక్కడైనా, డేట్, టైం ఏదైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కింది స్థాయి నేతలు, కార్యకర్తల్ని పక్కనబెట్టి తనతో గొడవకు జేసీ కుటుంబం సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
కర్నూలు కొండారెడ్డి సర్కిల్ అయినా, కడప కోటిరెడ్డి సెంటర్ అయినా సరే అన్నారు. లేదంటే అనంతపురంలోని సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్ ఎక్కడైనా తన కుటుంబం ఒక్కటే రావడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. డేట్ టైం జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినా లేదా నన్ను చెప్పమన్నా ఓకే అని మండిపడ్డారు పెద్దారెడ్డి. ఇద్దరు నేతల ఇళ్ల వద్ద నిత్యం పోలీసుల పహారా కొనసాగుతోంది. నానాటికి నేతల మధ్య నెలకొన్న విభేదాలు ముదురుతున్న తరుణంలో వారి మధ్య పేలుతున్న మాటలు ఎక్కడికి దారితీస్తాయో, మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన నియోజకవర్గంలో వ్యక్తమవుతోందట. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రెండు వర్గాలను ఏ విధంగా చక్కదిద్దుతారో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.